జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి దూసుకుపోతున్నారు. సుబ్బారెడ్డి తరపున రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి 14 నెలల పాలనలో ప్రజలు విసిగిపోయారు అని వైఎస్ఆర్సీపీ నేతలన్నారు. ప్రజాబలంతో వైఎస్ఆర్సీపీ ముందుకు సాగుతూ ఉంటే పోలీసులను ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలుపొందాలి అని కూటమి ప్రయత్నిస్తుంది అని విమర్శించారు. ఒంటిమిట్టలో వైఎస్ఆర్సీపీ నేతల ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపు కోసం ప్రతి గ్రామాన కూడా వైసీపీ శ్రేణులు పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఓట్లు రావు, కూటమి గెలుపులో ఇదంతా కొట్టుకుపోతుందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులు సైతం ఇక్కడ తిష్ట వేసి పనిచేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఒంటిమిట్ట మండలం బేసిక్గా రాజశేఖర్ గారి దగ్గర నుంచి కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉండే మండలం. తర్వాత వారి కుమారుని కూడా మాతో పాటు ఆ రోజు మేము కూడా అందరం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఏ ఎన్నికలు జరిగినా ఒంటిమిట్ట మండలంలో మంచి మెజార్టీతో గెలవడం జరిగేది. గతంలో కూడా ఈ ఎన్నిక అనివార్యంగా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచే నేను జడ్పీటీసీ సభ్యుడిగా ఉండి జడ్పీ చైర్మన్గా ఉండి అది రాజీనామా చేయడం, ఎమ్మెల్యేగా నిలబడి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. కేవలం వాళ్ళు ఇటు ఎన్నికలు ఓటు అడిగే పరిస్థితి కాదు, వాళ్ళు కేవలం ఇట అధికార బలంతో ధన బలంతో గెలవాలని చూస్తున్నారు. కానీ మేము కేవలం ఇది ప్రజాభిమానంతో ప్రజలను వాళ్ళని అభ్యర్థించి వాళ్ళు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మీకు మళ్ళా సంక్షేమ పథకాలన్నీ అందుతాయి, మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మిమ్మల్ని నట్టేట ముంచాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ పథకాలన్నీ వచ్చేది ప్రజలకు నచ్చజెప్పి ప్రజలు కూడా బాగా స్వాగతం పలుకుతున్నారు. ఖచ్చితంగా మేము ఇక్కడ గెలుస్తామంటూ మీసాల మెలివేస్తూ టీడీపీ నాయకులు చెబుతున్న పరిస్థితి. ఏం చేస్తారంటే డైవర్షన్ పాలిటిక్స్, అధికార పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్కే పూనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీసాల మెలివెట్టి రెచ్చగొట్టే పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. నిజంగా ఇవాళ చూస్తుంటే ఏదైతే ఈ ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో ఏదైతే పులివెందల మరి ఒంటిమిట్ట ఈ 2 మండలాలకు సంబంధించిన ఈరోజు జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే మనం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండామా లేకుంటే ఒక రాచరిక పాలనలో ఉండామా అని చెప్పి ఈరోజు అనుమానం వచ్చే పరిస్థితి ఉంది. 20 లక్షల ఉద్యోగాలంటూ చెబుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ డిపోలు, రేషన్ వెహికల్స్ తీశారు, వాలంటీర్ని తీశారు, కొత్త ఉద్యోగం ఇవ్వడం పోయి పాత ఉద్యోగాలన్నీ కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా పనిచేస్తారు, ఎలా ఉంది పరిస్థితి గ్రౌండ్లో? ప్రజాస్వామ్యానికి నియంతకు ఒక పోరు జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే మేము కేవలం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రతి ఇంటికి, ప్రతి ఊరిలో, ప్రతి గడప తొక్కి జగన్ గారి ఆశీస్సులతో సుబ్బారెడ్డి గారు పోటీ చేస్తున్నారు, వారిని గెలిపించమని మేము అడుగుతున్నాం. ఇతరులు ఏం చేస్తున్నారు, మాకు అధికార బలం ఉంది, డబ్బు బలం ఉంది, మాకు ప్రజాబలంతో సంబంధం లేదు, మేము గెలవాలనే ఆలోచన వాళ్ళది. మళ్ళీ ఇక్కడ ఒంటిమిట్టలో గత వైభవం రాబోతుంది, మళ్ళీ మెజార్టీతో సుబ్బారెడ్డి అఖండ విజయం గెలుపొందుతారంటూ కూడా వైసీపీ నాయకులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఒంటిమిట్ట నుంచి.